హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 11 వారాలు పూర్తి చేసుకొని 12వ వారం అడుగు పెట్టడం కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది ఈ సీజన్. ఈ నేపథ్యంలో ఈరోజు శనివారం కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో చాలా ఘనంగా మాట్లాడటం జరిగింది. ఈ సమయంలో ముందుగా క్యాప్టెన్ అయినటువంటి రీతుకి కంగ్రాచులేషన్స్ అంటూ చెప్పడం జరిగింది. దీంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ముఖ్యంగా రీతు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ సార్, ఎప్పుడో మొదటి వారం నుంచి ప్రయత్నిస్తే లాస్ట్కి 12వ వారం హౌస్కి క్యాప్టెన్ అయ్యాను అంటూ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది రీతు చౌదరి. ఇక ఆ తర్వాత రీతుని కంగ్రాచులేషన్ చెప్పి మీ అమ్మ వచ్చిన వేళ విశేషం, మీ అమ్మ అలా బిగ్ బాస్ హౌస్లో కాలు పెట్టింది, ఆ తర్వాత నువ్వు క్యాప్టెన్ అయ్యావు అంటే అదే సార్ నేను కూడా అనుకుంటున్నాను, మా అమ్మ వచ్చి వెళ్ళింది, నేను క్యాప్టెన్ అయ్యాను, మా అమ్మ కోరిక నెరవేరింది అంటూ చెప్పింది రీతు. దీనికి నాగార్జున కౌంటర్గా మీ అమ్మ కోరిక నెరవేరింది కానీ ఆడియన్స్ కోరిక మాత్రం నెరవేరలేదు. నువ్వు ఈ వారం ఏమీ గేమ్ ఆడకుండానే క్యాప్టెన్ అయ్యావు. ఎదుటివారు సహాయం చేయాలనే నీ ఏదైతే మనస్తత్వం ఉందో అది మాత్రం అస్సలు బాగోలేదు రీతు. టాస్క్ వస్తే చాలు ఎవరో ఒకరు నాకు హెల్ప్ చేయాలి అంటూ అనుకుంటూనే ఉంటావు. అలాగే ఎవరినైనా కూడా చాలా ఈజీగా మాటలు అనేస్తావు. ఆ తర్వాత నిన్ను వాళ్ళు మాటలు అనగానే నువ్వు అలా మాట్లాడకూడదు అంటూ వారిపై రెచ్చిపోతావు అంటూ దివ్యతో గొడవ పడిన సందర్భాన్ని అయితే తీసి రీతుకి ఇచ్చి పడేశాడనే చెప్పాలి. అయితే ఒకటి మాత్రం నిజం రీతు, నువ్వు ఏది ఉన్నా కూడా ముఖం మీదే చెప్పేస్తున్నావు. కానీ అదే కొన్నిసార్లు నీకు రివర్స్ ఫైర్ అయ్యి నువ్వు వెనక్కి వెళ్ళడానికి అదే ఉపయోగం పడుతుంది. అయితే ఏదేమైనా కూడా గత వారం నిన్ను తనూజ చేసేస్తే ఈ వారం నువ్వు క్యాప్టెన్ అయిన కారణంగా ఇమ్యూనిటీ లభించి ఏకంగా 13వ వారం వరకు వెళ్ళడానికి సహాయం పడింది ఆ ఇమ్యూనిటీ. కాబట్టి ఖచ్చితంగా నువ్వు బిగ్ బాస్ హౌస్లో మరో 2 వారాల పాటు కొనసాగనున్నావు. ఈ 2 వారాల్లో నీ గేమ్ చూపిస్తేనే నువ్వు టాప్ 5లో ఉంటావు, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతావు అంటే లేదు సార్, ఖచ్చితంగా నేనేంటో మరింతగా ప్రూవ్ చేసుకొని టాప్ 5లో ఎక్కడానికే ఉంటాను, ఇక్కడ ట్రై చేస్తాను అంటూ రీతు అయితే చెప్పింది. సో మొత్తంగా నాగార్జున రీతు గేమ్ ఏమీ ఆడకుండానే క్యాప్టెన్ అయ్యింది అంటూ కామెంట్స్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.